ఈ స్పీడ్ బ్రేకర్ చూడండి. ఇది నార్మల్ స్పీడ్ బ్రేకర్ కాదు. మేము పక్క దేశాల నుంచి ఇంజినీర్‌లని, ఆర్కిటెక్ట్‌లని పిలిపించి స్పెషల్‌గా కట్టిపించుకోండి ఇది. ఈ రోడ్‌లో గుంతలు చూడండి ఎట్లుండాయో. ఎనకాల బ్యాగ్ ఏమన్నా కొంచెం స్కిప్ అయితే నేను ప్లస్ గుడ్లు 2 పగిలిపోతాము. గాలి వెళ్ళిపోయిందంట. ఏం చేసేది ఇప్పుడు? Please try to find the address on your own. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీ. ఈరోజు అమెజాన్ ఫ్రెష్ డెలివరీ బాయ్స్ కష్టాలు ఏంటో ఎక్స్పీరియన్స్ చేద్దాం. సెల్ఫీ ఇవ్వాలంట. వీళ్ళే మన బ్యాక్ ఎండ్ టీము ఫుల్ ప్లానింగ్లో ఉండారు. ఆన్ టైంకి ఆర్డర్స్ అన్ని ఎలా డెలివరీ ఇవ్వాలని. ఐటమ్స్ అన్ని ఆల్రెడీ ప్యాక్ చేసి ఇలా సెల్ఫ్లో పెట్టేసి ఉంటారు. ఫస్ట్ మనకు అసైన్ చేసిన ప్యాకేజెస్ అన్ని ఎత్తుక్కొని ట్రాలీలో పెట్టేసుకుందాం. గ్రీన్ వచ్చేది తీసుకోపోయాను. గ్రీన్ వచ్చేది టిక్ పడేది ఇప్పుడు ఏది దొరకలేదే అన్నయ్య. అన్న ఇవన్నీ ఎట్లా అన్న తీసుకొని పోయేది చెప్తారు. ఓకే ఇక్కడ చూడండి, ఇది ఉంది. ఉంటుంది చూడు, K2 అని ఉంటే 1 2 దీంట్లో అట్లా. థ్యాంక్స్ అన్న. అది కోడ్ చూసుకో, PG ఉంది కదా, అట్లా ఎత్తుకో. అన్ని స్కాన్ చేసే పనులా కింద చూడు ఇంకా ఉంటాయి. అప్పుడు లేనప్పుడు ఎత్తుకో. ఇక్కడ చూడు, సూపర్ అన్న. ఎక్స్ మీద పెట్టద్దు, మెయిన్ ఇవి డ్యామేజ్ రాకూడదు. అందుకే పైన పెట్టా. ఈ జెల్ బ్యాగ్స్ వచ్చిండేటివి వేసుకోకుండా వేసుకో. ఓకే వివో తీసుకో, ట్రైల్ సూపర్ అన్న. అయిపోయాయి 10. స్వైప్ టు ఫినిష్ కొట్టే. నీకు అన్నిట్లయితే స్వైప్ టు ఫినిష్ అని వస్తుంది. ఓకే అట్లా వచ్చేసిందా? ఇవన్నీ హెల్ప్ చేయకపోయింటే ఈ పొద్దంతా ఈడే ఎత్తుక్కొని కూర్చుంటే. థ్యాంక్స్ నా. అయిపోయినా 5 స్టాప్స్ 5 లొకేషన్స్ 10 ప్యాకేజెస్. గాట్ ఇట్. ఎక్స్ ఏమన్నా అవుతున్నాయా? ఏం కాదు కదా. ఎక్స్ నీకు ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు హెవీ ఆ టేబుల్ మీద పెట్టేసుకో. ట్రాలీలు ఎక్కువ ప్యాకేజ్ ఉన్నప్పుడు అక్కడ పెట్టి ఇప్పుడు పద నీకు నువ్వు ఆన్ టైం కొట్టేయాలి, ఇట్లా లేట్ అయితే కాకూడదు. అవునా? ఓకే అయింది. ఇప్పుడు వేసుకో బ్యాగ్. పడ్డాడు ఏదో మీకు కాదు అంటే మీకు బ్యాగ్ కూడా వస్తుంది, వేసుకుని ఎత్తుకుంటారా బ్యాగ్. మ్యాప్లో ఫస్ట్ నీకు ఏ లొకేషన్ దగ్గర ఉందో ఒక పాయింట్ పెట్టుకో. 2 బ్యాగ్లు ఎత్తుకొని వచ్చి పోతావు కదా, లొకేషన్ పెట్టుకొని చెక్ చేసుకొని నీకు అంత డౌట్ వస్తే ఈ బ్యాగ్ ఎక్స్ ఒకటే బండి ఎక్కేసాను నేను. బ్యాగ్ ఇస్తాను. మీరు ఎక్స్ నాకు డ్యామేజ్ రాకూడదు. ఓకే. ఇప్పుడు టైం ఎంత? 1:40 అవుతుంది. నీకు ఉండే టైము 2 to 4 లోపల ఏం చేస్తావు తెలియదు, నాకు అన్ని డెలివరీ అయిపోతాయి కదా. ఖచ్చితంగా అయిపోవాలా. ఏదో తేడాగా ఉందేంటి? ఏం జరిగినా 4 లోపల డెలివరీ చేయాలి, లేకపోతే కంపెనీకి మాట వచ్చేస్తుంది. ఈ స్పీడ్ బ్రేకర్ చూడండి. ఇది నార్మల్ స్పీడ్ బ్రేకర్ కాదు. మేము పక్క దేశాల నుంచి ఇంజనీర్లని, ఆర్కిటెక్ట్లని పిలిపించి స్పెషల్గా కట్టిపించుకోండి ఇది. అంటే ఎట్లా స్పీడ్ బ్రేకర్లు పెట్టినా వచ్చిన బండ్లు వచ్చినట్టే ఎగిరిపోతుంటే, ఈసారి వచ్చే బండి ఇక్కడే ఆగిపోయి ఇరిగిపోవాలి కానీ ఎగిరిపోయి వెళ్ళిపోకూడదని మొక్కి మరీ కట్టిండేది. లేకపోతే చూడండి ఎట్లుందో, సెంటర్లో బండి దిగి తొయ్యాల్సి వస్తుంది. ఫస్ట్ ఆర్డర్ డెలివరీ అడ్రస్కి అయితే వచ్చేసాం. లొకేషన్ మాత్రం ఇక్కడ మెయిన్ రోడ్కే చూపిస్తుంది, కానీ వాళ్ళు మెన్షన్ చేసిండే హౌస్ నంబర్ కానీ పేరు కానీ ఇక్కడ ఎక్కడ కనిపిస్తాండలేదు. ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా రెస్పాండ్ కూడా అవుతాండలేదు. అనేబుల్ టు ట్రేస్ లొకేషన్ అని మెసేజ్ కూడా పెట్టినా. ఫస్ట్ ఆర్డర్ ఎత్తుకే చెమటలు పట్టేసినాయి. ఇక్కడే ఎదుక్కుంటా కూర్చుంటే తెల్లారిపోతుంది. అందుకే నెక్స్ట్ ఆర్డర్ డెలివరీ చేసేద్దాం. అమ్మయ్యా. అది వెనకాల బ్యాగు ముందు గుడ్లు పెట్టుకుని ఎద్దుల బండి తోలుతున్నట్టు తోలుతున్నా.
అక్కేమా రాయుడు అంటుంది, ఇక్కడ చూస్తే నంబరు లేదు, పేరు లేదు. వీళ్ళకి కూడా 10 సార్లకు పైనే కాల్ చేస్తుంటాను, కానీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అడ్రస్లు కరెక్ట్గా ఉంటేనే కనుక్కునేది కష్టము, అట్లాడిది ఎక్కడో అడ్రస్లు పెట్టి ఫోన్ ఎత్తకుంటే ఎట్లా ఈ ఆర్డర్లన్నీ డెలివరీ ఇచ్చేది? వీళ్ళు ఎక్కడో ఇల్లు లోపల ఉన్న లొకేషన్ మాత్రం మెయిన్ రోడ్కి పెట్టినారు. దానికే మనం కనుక్కోనే కాలేదు ఫస్ట్ టైం. ఇప్పుడు కాల్ చేసి కరెక్ట్ లొకేషన్ పెట్టినాడు. ఈ రోడ్లో గుంతులు చూడండి ఎట్లుండాయో. వెనకాల బ్యాగ్ ఏమన్నా కొంచెం స్కిప్ అయితే నేను ప్లస్ గుడ్లు రెండు పగిలిపోతాము. ఇది స్కిప్ కొట్టేస్తా అంటే, కానీ ఇల్లు ఎంత లోపలికుందో చూపిద్దామని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసిన. ఏమనుకోకండి ప్లీజ్. వచ్చేసినాను. హలో భయ్యా, లొకేషన్ పై ఆగా కిదరే పక్కడు. ये हो गया भैया, ये पकड़ो, ये देखो भैया, पकड़े. सिक्स ना 11 12 15. ఇన్ని తిప్పులు పడితే ఇప్పటికి ఫస్ట్ ఆర్డర్ డెలివరీ అయింది. జై బోలయ్య. ఈ డెలివరీలో కూడా సేమ్ ప్రాబ్లము. కస్టమర్ ఫోన్ ఎత్తడు, మ్యాప్ సరిగ్గా చూపించదు. ఇదే అడ్రస్, ఎవరన్నా ఒకసారి అడిగేస్తాం. ಚೇತನ್ BM ಅಂತೆ ಅಮೆಝಾನ್ ಇಂದ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿದೆ ಅಂತೆ. క్యాన్సిలా? ఒక మాట కాల్ పిక్ చేసి చెప్పుంటే సరిపోయి ఉండేది కదన్నా. ఆర్డర్ క్యాన్సల్డ్. ఇది ఒక స్పెషల్ ఫేషియల్ సర్వీస్ అన్నమాట. गाड़ी इधर रख दो, गाड़ी बाहर करना. मैं इसमें पार्सल है, इधर रख दो बैग. बैग उधर रखो, गाड़ी बाहर करो. हाँ ठीक है. పోనీలే, బ్యాగ్ అన్నా పెట్టినిచ్చాడు. ఏం దీని క్యాండిల్ లేదా? యాడ దొరికేది దీన్ని? పోనీలే, అట్లే ఎత్తుకొని పోదాం. ఏ బ్లాకేనా? అమెజాన్ ఎగ్ అమ్ముతారా? ఎగ్ ఏందన్నా, ఇడిస్తే ఎగ్ రైస్ కూడా అమ్ముతాడు. ఇంకెళ్ళాలా? బాయ్ భయ్యా. అమ్మాయి एग्स इसका पैकेट का हवा निकल गया. हवा निकल गया. గాలి వెళ్ళిపోయిందంట. ఏం చేసేది ఇప్పుడు? हवा ఇంకొంచెం గాలి ఉండింది, సో వెనక్కి తీసేసుకున్నారు మేడం. అమ్మాయ, ఇది ఫ్రెండ్లీ కుక్క. కూడా ఫోన్ ఎత్తట్లేదు. Please try to find the address on your own. సరిపోయింది, ఈ రోజు పని అయినట్టే. ఎంత ట్రై చేసినా కాలే, వెనక్కి వెళ్ళిపోతాను. హలో, 3 వచ్చినాయి. కస్టమర్లు ఫోన్ ఎత్తున్నా. ఎన్నిసార్లు చేసినారు కస్టమర్ ఫోన్? నేను 10 సార్లు చేయింటాను ఒక్కొక్కరికి. ఎత్తలేదు. ఎత్తలేదు. ఇందులో 3 ఉన్నాయి. ఆయిల్ మొత్తం ఇదేనా? ఆయిల్ ఇచ్చేసిన. అదొకటి సపరేట్ ఆర్డర్. ఓకే. ఇలాంటి అడ్రస్లు అయితే ఈజీగా దొరికేస్తాయి. హెల్మెట్ ఇదా రకనా? చెప్పినట్టే హెల్మెట్ ఎంట్రన్స్ లో పెట్టేసి ఆర్డర్ డెలివరీ ఇచ్చేసా. సిక్స్త్ నెక్స్టా?
వామ్మో, ఈ బిల్డింగ్ ఎక్కాలి ఇప్పుడు, 3rd ఫ్లోర్ అంట. అమ్మాయి హెల్మెట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే బొక్క పడిపోయేది. ప్లీజ్ టేక్ కేర్ ఫ్రెండ్స్. ఎలా అర్జున్ బాబు అంత భయపడింది? లక్ష హోమ్. ఏంటి ఇక్కడ కూడా బయట పెట్టాలా బండి? సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే 3 ఆర్డర్లు డెలివరీ ఇచ్చేసా. అయిందన్నా. బ్యాగ్ లాడ పెట్టాలి, లీడ పెట్టేసేదా? ఉన్నాయి కదా, స్కాన్ చేయండి అక్కడ సిస్టంలో. ఒక బ్యాగ్ మిస్ అయితే మీ మీద 200 రూపాయలు పడుతుంది. 200 రూపాయలు బ్యాగ్లకి స్కాన్ చేపిస్తాను. నేను 4 అవర్స్ పని చేసా, 400 వచ్చింది. కానీ ఇందులో 4 అవర్స్ కే 720 కూడా అర్న్ చేయొచ్చు పీక్ అవర్స్ లో. చూసారా ఫ్రెండ్స్, ఒక్క ఆర్డర్ వెనుక మా కొలీగ్స్ ఎంత కష్టపడుతున్నారో. అందుకే వీళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ అండ్ చిన్న గిఫ్ట్. నెక్స్ట్ టైం వాళ్ళ టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.